హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ బయోల్యాబ్ ఏ కాంపిటేటివ్ గైడ్. ఈరోజు నేను ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే ఓబిఎస్ స్టూడియో సహాయంతో ల్యాప్టాప్లో కానీ లేదా డెస్క్టాప్లో కానీ వీడియో లెసన్స్ని ఏ విధంగా క్రియేట్ చేయాలనేటువంటిది ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. కేవలం మూడు సెట్టింగ్స్ మార్చడం ద్వారా 5 నిమిషాల్లోనే మనము చాలా ఈజీగా వీడియో క్రియేట్ చేయడం అనేది నేర్చుకోబోతున్నాం. మీకు కనుక చాలా ఈజీ అని అనిపిస్తే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఫ్యూచర్ వీడియోస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా వెంటనే మనం మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో. ఓబిఎస్ స్టూడియో సహాయంతో ల్యాప్టాప్లో కానీ డెస్క్టాప్లో కానీ మనం వీడియో లెసన్స్ ఏ విధంగా క్రియేట్ చేయాలనేది మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం. సో దీనికోసం ఏం చేద్దామంటే క్రోమ్ బ్రౌజర్లోకి వెళ్ళండి. సో దీనిపైన డబుల్ క్లిక్ ఇవ్వండి క్రోమ్ బ్రౌజర్. సో క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయగానే మనకు ఈ విధంగా సెర్చ్ బాక్స్ వస్తుంది. ఇక్కడ ఓబిఎస్ స్టూడియో అని టైప్ చేయండి. సో ఓబిఎస్ స్టూడియో సో ఇలా వస్తుంది. సో ఇది మనకు అబ్జల్యూట్లీ ఫ్రీ. సో దీన్ని డౌన్లోడ్ చేసుకోవడానికి ఎటువంటి అమౌంట్ చెల్లించాల్సిన అవసరం లేదు. సో ఇది క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. సో ఓబిఎస్ స్టూడియోలో మనకు విండోస్ వర్షన్ కానీ మ్యాక్ వర్షన్ కావాలా, లైనెక్స్ వర్షన్ కావాలా, ఏది కావాలంటే అది డౌన్లోడ్ చేసుకోవచ్చు. దాంట్లో విండోస్ చూస్తే విండోస్ 8, విండోస్ 8.1, విండోస్ 10 మాత్రమే ఇది సపోర్ట్ చేస్తుంది. కాబట్టి కనీసం విండోస్ 8 ఉంటే మనము ఓబిఎస్ స్టూడియోని ఉపయోగించుకోవచ్చు. సో ఇప్పుడు మనం విండోస్ ఎక్కువ మందితో ఉంటుంది కాబట్టి దాదాపుగా సో విండోస్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకు డౌన్లోడ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఓకే, సో నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టున్నాను, చూద్దాం. సో డౌన్లోడ్ చేయగానే ఓబిఎస్ స్టూడియో అనేటువంటిది ఇలా మనకు ఐకాన్ కనిపిస్తుంది. సో ఐకాన్ పైన డబుల్ క్లిక్ ఇవ్వండి. సో ఐకాన్ పైన డబుల్ క్లిక్ ఇవ్వగానే మనకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. ఓకే, సో దీన్ని ఇప్పుడు మినిమైజ్ చేయండి. మినిమైజ్ చేసేసి మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి పీడిఎఫ్ కానీ పీపీటీ కానీ ఉంటుంది కదా, దాన్ని ఇప్పుడు ఓపెన్ చేసుకుందాం. సో నేనైతే 10th క్లాస్ సంబంధించి ఒక పీపీటీ తయారు చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు దాన్ని ఓపెన్ చేస్తున్నాను. సో ఈ విధంగా ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఓబిఎస్ స్టూడియోలోకి వెళ్దాం. ఓకే, సో ఓబిఎస్ స్టూడియోలో చాలా సెట్టింగ్స్ అనేవి చాలా ఉంటాయి, కానీ నేనైతే ఒక ఓన్లీ 3 సెట్టింగ్స్ మార్చడం ద్వారా మొత్తం క్లాస్ అంతా కూడా నేను చాలా బాగా రికార్డ్ చేయగలుగుతాను. చూడండి, మీరు కూడా జాగ్రత్తగా చూస్తే కేవలం 3 సెట్టింగ్స్ మారుస్తాం. ఓన్లీ 5 minutesలో మనము క్లాస్ ఎలా రికార్డ్ చేయాలనేది ఈరోజు నేర్చుకోబోతున్నాం. ఓకే, సో చూద్దాం. సో ఇక్కడ చూడండి, మనకు ఫస్ట్ సీన్స్ అని కనిపిస్తాయి. ఇక్కడే మార్పులు చేయాల్సినటువంటి అవసరం లేదు. నెక్స్ట్ సోర్సెస్లోకి రండి, ఇక్కడే మనం మార్పులు చేయాలి. సో ఇక్కడ చూడండి, మార్పులో ప్లస్ కొట్టండి. ఇక్కడ క్లిక్ చేయగానే ఇలా వస్తాయి. దీంట్లో మనము వీడియో క్యాప్చర్ డివైస్ అనేది సెలెక్ట్ చేద్దాం. సో ఇక్కడ డైలాగ్ బాక్స్ ఇలా వస్తుంది, దీని మీద ఓకే క్లిక్ చేయండి. సో ఇంకొక డైలాగ్ బాక్స్ వస్తుంది, దాని మీద కూడా ఓకే అని క్లిక్ చేయండి. అంతే. సో మన యొక్క వీడియో స్టార్ట్ అయిపోయింది. చూడండి, దీన్ని ఎక్కడ కావాలంటే అక్కడ ప్లేస్ చేసుకోవచ్చు. మనం ఇక్కడ ఒక సైడ్కి ప్లేస్ చేసుకుందాం. సో దీని సైజు కూడా మనము మౌస్ సాయంతో పెంచడం తగ్గించడం కూడా చేసుకోవచ్చు. రైట్, ఇప్పుడు మనం తయారు చేసుకున్నటువంటి పీపీటీ ఈ స్క్రీన్ పైన రావాలి, ఈ విండో పైన రావాలి. ఓకే, సో దానికోసం ఏం చేద్దామంటే మళ్ళీ ప్లస్ క్లిక్ చేయండి. దీంట్లో విండో క్యాప్చర్ అని ఉంటుంది, క్లిక్ చేయండి. సో విండో క్యాప్చర్ ఓకే చేయండి. సో మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి పీపీటీ ఇక్కడ లేదా పీడిఎఫ్ కానీ ఇక్కడ ఓపెన్ అవుతుంది. సో దీన్ని కూడా అడ్జస్టబుల్. దీన్ని మన విండోకి సరిపోయే విధంగా మనం అడ్జస్ట్ చేసుకొని మనం క్లాస్ అనేది స్టార్ట్ చేయొచ్చు. ఓకే, సో ఇదండి. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మనం కనబడకుండా సో విండో వెనక్కి వెళ్ళిపోయింది. కాబట్టి వీడియో పైకి రావాలి. దానికోసం ఏం చేద్దామంటే సో ఈ రెండింటిని చూడండి, పైన విండో క్యాప్చర్ ఉంది కాబట్టి పైన మనకు ఈ పీడిఎఫ్ కనిపిస్తుంది. వీడియో క్యాప్చర్ పైన ఉంటే సరిపోతుంది. సో దానికోసం ఏం చేద్దామంటే విండో క్యాప్చర్ అన్న కిందకి లాగండి, లేదా వీడియో క్యాప్చర్ అన్న పైకి తీసుకెళ్ళండి. ఓకే, నేనైతే విండో క్యాప్చర్ని కర్సర్ సాయంతో కిందకి తీసుకొస్తాను. ఇలాగ వచ్చేస్తాను. చూడండి, సో ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఈ స్క్వేర్లో చూడండి, ఈ స్క్వేర్లో మొత్తం కూడా ప్లేస్ కవర్ అయిపోయింది. వెనకాల ఉన్నటువంటి మ్యాటర్ కూడా పిల్లలకు కనబడకపోవచ్చు. కాబట్టి దాన్ని కవర్ చేయడానికి దాన్ని తీసేయాలి మనం. కాబట్టి ఏం చేయాలంటే దీనికోసం వీడియో క్యాప్చర్ని జస్ట్ టచ్ చేయాలి. టచ్ చేసిన తర్వాత ఇక్కడ ఫిల్టర్ అని ఉంటుంది, ఫిల్టర్స్ అక్కడికి వెళ్ళండి. ఫిల్టర్స్లోకి వెళ్ళి పైన ఏమో ఆడియో వీడియో ఫిల్టర్ ఉంటుంది, అదేమొద్దు. ఎఫెక్ట్ ఫిల్టర్స్ ఉంటుంది, ఇక్కడ రండి, ప్లస్ కొట్టండి. ఇక్కడ ప్లస్, ఇందులో క్రోమా కీ అనే ఆప్షన్ ఉంటుంది, క్రోమా కీ టచ్ చేయండి. ఇలా డైలాగ్ బాక్స్ వస్తుంది, ఇక్కడ ఓకే చేసేయండి. అంతే. సో ఇక్కడ క్లోజ్ చేసేయండి, క్లోజ్. ఇప్పుడు చూడండి, వెనకాల ఏం లేదు. సో మొత్తం చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఎస్, చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది. రైట్, ఇప్పుడు మనం క్లాస్ అనేది స్టార్ట్ చేయొచ్చు. చాలా ఈజీగా స్టార్ట్ చేయొచ్చు. సో స్టార్ట్ చేయాలంటే ఏం చేయాలి, స్టార్ట్ రికార్డింగ్ అని లాస్ట్ కొంచెం చూడండి, రైట్ సైడ్ స్టార్ట్ రికార్డింగ్ అయిపోయింది. సో క్లాస్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో ఇప్పుడు మనం స్లైడ్ మార్చుకోవాలి. స్లైడ్ మార్చుకోవాలంటే ఇలా డైరెక్ట్గా మనము మార్చుకోలేము. ఏం చేయాలంటే మళ్ళీ మనము మన యొక్క పీడిఎఫ్ ఫైల్ ఎక్కడ ఓపెన్ ఉందో అక్కడికి వెళ్ళాలి. సో అక్కడికి వెళ్ళి టచ్ చేసి
సో మనమైతే ఇప్పుడు కనిపిస్తూ ఉంటాం, మనము పిల్లలు కనిపిస్తూ ఉంటాము. ఇక్కడ మనం చేంజ్ చేసుకుంటున్నాం అంతే. చూడండి, నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళిపోయాను. ఓకే, ఇప్పుడు ఓబిఎస్ స్టూడియోలోకి వెళ్తాం. సో ఇది, సో ఈ విధంగా క్లాస్ అనేది మనము చాలా ఈజీగా రికార్డ్ చేయొచ్చు. సో మన వెనకాల ఉన్నటువంటి మ్యాటర్ కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సో మనం ఏదో ఒక స్టూడియోలో కూర్చొని క్లాస్ చెప్పినట్టుగా చాలా బాగుంటుంది, చాలా అద్భుతంగా అనిపిస్తుంది. పిల్లలు కూడా చాలా ఇంట్రెస్ట్గా చూసేటువంటి అవకాశం అనేది ఉంటుంది. సో ఈ విధంగా మనం స్లైడ్ మార్చుకుంటూ, సో నేను నెక్స్ట్ స్లైడ్ చూడండి ఎలా మారుస్తాను. నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళాలంటే నేను మళ్ళీ పీడిఎఫ్ దాంట్లోకి వెళ్ళిపోయి, చూడండి ఇక్కడ వెళ్ళిపోయాను. నెక్స్ట్ స్లైడ్ ఇలా, నెక్స్ట్ మళ్ళీ ఓబిఎస్లోకి వస్తాను. సో మనం మాట్లాడుకుంటూ ఉండొచ్చు, మనది రికార్డ్ అవుతుంది, మనం కూడా కనిపిస్తూ ఉంటాం. అక్కడ స్లైడ్ మార్చేటప్పుడు మనం కూడా కనిపిస్తూ ఉంటాము, రైట్. సో ఈ విధంగా స్లైడ్ మార్చుకుంటూ మనం క్లాస్ చెప్పుకుంటూ, సో మొత్తాన్ని రికార్డ్ చేసేసి తర్వాత రికార్డింగ్ మొత్తాన్ని కూడా మనం వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్కి వెళ్ళి ఎడిట్ చేసుకుని పిల్లలకు ఈజీగా పోస్ట్ చేసుకోవచ్చు. చూడండి ఎంత ఈజీగా, కేవలం 3 సెట్టింగ్స్ చేసాం. మీరు గమనించారు, 1 వీడియో క్యాప్చర్ డివైస్ యాడ్ చేసాం, 2 విండో క్యాప్చర్ డివైస్ యాడ్ చేసాం, 3 మనకు వెనకున్నటువంటి తెర క్రోమాకీ సాయంతో తీసేసాం. కేవలం 3 సెట్టింగ్స్ మార్చడం ద్వారా కేవలం 5 నిమిషాల్లో మాత్రమే మనం ఈ వీడియో రికార్డ్ చేయడం అనేటువంటిది, వీడియో క్రియేట్ చేయడం అనేటువంటిది మనం నేర్చుకున్నాం, రైట్. సో ఇప్పుడు వీడియో మొత్తం అయిపోయింది, సో క్లాస్ చెప్పడం అయిపోయింది. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడే స్టాప్ రికార్డింగ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, స్టాప్ రికార్డింగ్ కొట్టండి. సో రికార్డ్ అనేది స్టాప్ అయిపోయింది. మరి ఈ ఫైల్ ఎక్కడ ఉంది ఇప్పుడు అంటే, ఈ ఫైల్ ఇక్కడ ఫైల్ అని ఉంటుంది చూడండి, ఇక్కడ ఫైల్ క్లిక్ చేయండి. షో రికార్డింగ్ అని ఉంటుంది చూడండి, షో రికార్డింగ్ క్లిక్ చేయండి. సో మన రికార్డింగ్ అనేది ఇక్కడ వచ్చేసింది చూడండి, క్లిక్ చేయండి. మనం చేసినటువంటి రికార్డింగ్ అనేది ప్లే అవుతుంది చూడండి. మార్చుకోవాలి, స్లైడ్ మార్చుకోవాలంటే ఇలా డైరెక్ట్గా మనము మార్చుకోలేము. ఏం చేయాలంటే మళ్ళీ మనము మన యొక్క పీడిఎఫ్ ఫైల్ ఎక్కడ ఓపెన్ ఉందో అక్కడికి వెళ్ళాలి. సో అక్కడికి వెళ్ళి టచ్ చేసి, సో మనమైతే ఇప్పుడు కనిపిస్తూ ఉంటాం, మనము పిల్లలు కనిపిస్తూ ఉంటాము. ఇక్కడ మనం చేంజ్ చేసుకుంటున్నాం అంతే. చూడండి, సో ఈ విధంగా చాలా ఈజీగా మనము వీడియో లెసన్స్ అనేటువంటివి క్రియేట్ చేసుకోవచ్చు. చూడండి, నేను చేసినటువంటి వీడియోస్ స్టార్ట్ అయిపోయింది, మనము క్లాస్ అనేది చెప్పుకోవచ్చు. లైవ్ ప్రాసెసెస్ ఆర్ ద బేసిక్ ప్రాసెసెస్ ఇన్ లివింగ్ వర్కింగ్ విచ్ ఆర్ నెసరీ ఫర్ మెయింటైనింగ్ ద లైఫ్. సో ఈ విధంగా మనం, సో ఈ విధంగా మనము క్లాస్ని చాలా ఈజీగా రికార్డ్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.